సార్, జనాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కూడా ఎవరికి లేదు. టీడీపీ అవ్వచ్చు, జనసేనకి సంబంధించి అవ్వచ్చు. గ్రౌండ్ లెవెల్‌లో మేము తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అసలు బీజేపీ వద్దు. బట్ ఎలక్షన్ రేపు జరగబోతుంది. ఈసీని మేనేజ్ చేసుకుంటానికో, ఎలక్షన్ సరిగ్గా జరిపించుకుంటానికో ఈ తతంగం అంతా టీడీపీ అండ్ జనసేన పడతంది అనే దాని గురించి మీరేం చెప్తారు? ఆడలేక మధ్యలోడు అన్నాడంట హ్మ్. హ్మ్. సిద్ధరామయ్య యాదవ్ గారు. ఏ పార్టీతో ఫైట్ చేశారు? ముఖ్యమైన పార్టీ జేడీఎస్ పక్కన ఉన్న హ్మ్. బీజేపీ కదా. ఇలా దొంగ ఫైట్ కాదుగా, డైరెక్ట్ ఫైటే కదా. డైరెక్ట్ ఫైట్. ఇప్పుడు బీజేపీ 0.8%, వాళ్ళతో ఫైట్ ఏంటండి ఇక్కడ? బుడిది వాళ్ళని ఎత్తిమే పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. సిద్ధరామయ్య యాదవ్ గారు వినయారా? హ్మ్. పినరయి విజయన్ గౌడ్ గారు వినయారా? హ్మ్. బీజేపీతో పెట్టుకున్నారా? మేనేజ్ చేసుకుంటా పెట్టుకున్నారా? ఈ చేతకాని కబుర్లని వీళ్ళు చెప్తారు. ఒరిస్సాలో కూడా అంతే అది కదండీ! తర్వాత ఈయన మన దక్షిణామూర్తి గారు అబ్బాయి హ్మ్. తమిళనాడులో స్టాలిన్ నాయి గారు, హ్మ్. తెలుగు బిడ్డ కదా, హ్మ్. ఆయన పొత్తు పెట్టుకున్నారా? మేనేజ్మెంట్ చేసుకుని పొత్తు పెట్టుకున్నారా? ఫైట్ చేసి గెలిచాడుగా. దమ్మున్నాడు ఫైట్ చేశాడండి. ఫైట్ హ్మ్. చేయాలని కబుర్లండి వీళ్ళు. హ్మ్. వీళ్ళు అంటారు వీళ్ళు కూర్చుని స్టూడియోలో కూర్చుని నేను కబుర్లు చెప్తున్నారు. హ్మ్. ఎన్టీ రామారావు స్టూడియోలో కూర్చోలా. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని బయటకు వచ్చి చాటి చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు సైన్యంతో సాధించుకొచ్చిన తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టు పెట్టలా. తాపి ధర్మారావు నాయుడు గారు తాకట్టు పెట్టమని చెప్పలేదు. త్రిపురనేని గారు చెప్పలేదు, వేమన గారు చెప్పలేదు, జాషో గారు చెప్పలేదు. వీళ్ళు వాళ్ళ వారసులా. పశ్చిమ బెంగాల్లో 60,000 70 ఎంతమంది దింపారు? వేల మంది కేంద్ర బలగాలు దిగిపోయింది. హ్మ్. పోటీ ఎవరికి? మమతా బజ్జీ బీజేపీ డైరెక్ట్ ఫైట్. హ్మ్. కాంగ్రెస్ సిపిఎం నామాత్రమే. చూశారు కదా ఎలక్షన్ ఇదైందా? ఈ చేతకాని కబుర్లు చెప్పొద్దు. ధైర్యం ఉంటే నిలబడి తెలుగు జాతి ఆత్మ హక్కులను ఓకే. మీరు బీజేపీకి వెళ్ళారు. నేను గత 9 సంవత్సరాలు చేసిన 2,70,000 కోట్లు నష్టాన్ని భర్తీ చేస్తాను సగం అన్నప్పుడు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. మా గుజరాత్కి వెళ్ళిన సెమీకండక్టర్స్ 1,50,000 కోట్లు 70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టిస్తాను నేను ఇమీడియట్గా. రేపే శంకుస్థాపన 2 నెలల పూర్తి చేస్తాం. మేము నష్టాన్ని భర్తీ చేస్తాను. నేను ప్రత్యేక హోదా విభజన హామీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాను. ఇవాళ నుంచి జీవో ఇస్తున్నాను. 10 సంవత్సరాలు ఇస్తాను, పోనీ 8 సంవత్సరాలు ఇస్తున్నాను. గో హెడ్ పెట్టుకోమని పోతాం. అవి ఏ విధంగా మాట్లాడతారండి అసలు వాళ్ళు? లేదండి. పోనీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరోక్ష పొత్తులు వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు లేకపోతే ఈళ్ళు అక్కడికెళ్ళి కూర్చున్నట్టుగా ఉన్నారు. ఎవరి కాళ్ళు తమ ఆత్మ నేను మీ కాళ్ళు చూపించండి కాదు, మీ చేతులు అనుకోండి సార్, మీ గడ్డం అనుకోండి సార్. ఆల్రెడీ కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని గడ్డం కోసం తిరుగుతున్నారు సార్. నాకు ఒకసారి పొద్దున్న ఇలా వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ నుంచి కలిసేవాళ్ళు ఒకళ్ళు, సౌత్ వెస్ట్ నుంచి కలిసేవాళ్ళు ఒకళ్ళు, దొడ్డిదారిని కలిసేవాళ్ళు ఒకళ్ళు, గుమ్మందూరు కలిసేవాళ్ళు అందరూ వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు. బాధ కలగట్లేదా మీకు? మన రాజకీయం మా అనుకోండి ఇంకోటి ఏదైనా జనం అనుకోవచ్చు. వాళ్ళు బాధ కలగట్లేదా మనిషికి? ఇదే మీరు చర్చ ఇంకో దాని మీద పెట్టండి. సినిమా యాక్టర్ల గురించి పెట్టండి, సూపర్ అంటారు. రాష్ట్ర ఆత్మగౌరవం కోసం భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుందయా ఆ వాట్సాప్లో ఉన్న యువత, మీరు గమనించండి అని చెప్తే. నేను ఒకటి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో యువతకి, మొన్న చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఘనత వహించిన నాయకుడు సైబరాబాద్ నిర్వహించిన కావచ్చు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేయాలి. హైదరాబాద్ని ఆ పట్టణంలో నిలిపిన దానికి ఆ రోజు అవిరేళ్ళు కృషి చేశారు. నో సెకండ్ దాటిందట. కేసీఆర్ గారు చెప్పిన తప్పు. ఫస్ట్ హైటెక్ సిటీస్ ఆయన వేసిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ జనార్దన్ రెడ్డి గారు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఈయన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, బేస్ ఎక్స్పోర్ట్స్ 5 ఏళ్ళు పాలిస్తే 1,200 కోట్లు ఉన్నాయి. అందుకు వచ్చినప్పుడు ఎంతో, వెళ్ళిపోయినప్పుడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 12 ఇప్పుడు కష్టపడి కోటిగొడ్ల అమర్నాథ్ గారు, దిగవంత మేకపాటి గౌతమ్ గారు అందరూ కలిసి చేసింది 2,000 కోట్లు ప్లస్ సర్నైన్స్. తెలంగాణలో ఇప్పుడు ఈ సంవత్సరానికి 3 లక్షల కోట్లు చేరుకుంటున్నాయి. చెప్పండి అయ్యా, యూత్ చెప్పండి. ఈ కుల పిచ్చి, మత పిచ్చి, రాజకీయ నాయకులు, వారసత్వం రాజకీయ నాయకులు పాదపూజ పిచ్చి ఉన్న యువకులను అడుగుతున్నాను. ఎంతకాలం ఎండమావులు ఇంకా పరిగెడతా ఉంటాం అలాగా? ఆత్మని మీ ఊళ్ళో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, పాలకొల్లో, చిత్తూరులో, కర్నూలులో, లేదంటే హిందూపురంలో, బద్వేల్లో ఒక యాన్సర్ ఇండస్ట్రీ పెట్టుకుని మీ తల్లిదండ్రుల దగ్గర ఫ్రెండ్స్తో కలిపి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని లేదా? 5% కొత్త ప్లేస్ మిగతా వాళ్ళు లేదా? పరధీన బతుకులు అయిపోతున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఇది చేస్తుంటే ఎలా? ఎన్నాళ్ళండి జీవితం ఇది? ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు, హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు. వాళ్ళ వెనకమాల గొర్రెల్లా బ్యాచ్ బయలుదేరుతున్నారు. వాళ్ళ భావిద్యాన్ని ఏ రోజు నా మాటలు 10 మంది అనవచ్చు. ఒక సినిమా నటుల గురించి, నటి గురించి మాట్లాడితే 50 లక్షల మంది వ్యూస్ రావచ్చు. సత్యం ఎంతమంది ఆచరించినా సత్యాన్ని నమ్మకం ఉంచాలి.
అది దాని మీద నిలబడతాం. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఖచ్చితంగా నిలబడతాం. నేను విద్యార్థులు నిలబడమంటున్నాను. రేపు పొద్దున్న ఎన్నాళ్ళండి పరిగెట్టి మా వలసవాదులు అనిపించుకుంటారు. నేను చెప్పిన దానికి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి బాధ కలుగుతుంది, వైకాపా వాళ్ళకి బాధ కలుగుతుంది. సత్యాన్ని మీ పిల్లలు మీరు చూడండి, ఎన్ని సాఫ్ట్వేర్ వచ్చినాయి. వచ్చేసింది, పోగొట్టేశారని ఒకళ్ళు, వచ్చింది తీసుకొచ్చాను ఒకడు. అన్నీ నిజం కాదు, నచ్చదు చెప్తే. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు తీసుకొచ్చారు, ఈయన బట్టి పోగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తీసుకొచ్చారు, ఈయన ఇది పోగొట్టారు చెప్తే నచ్చుతున్నాను. ప్రత్యేక హోదా విభజన హామీల్లో రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తే భావితరాలు బాగుంటాయి.